హాయ్ హలో నమస్తే. నేను సుందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉంటుందో మనకి అలాగే ఈ నడుము కొలతలతో తీసుకొని నేను ఇది లాంగ్ ఫ్రాక్కి బాడీ అయితే కట్ చేస్తాను. ఇది 4 ఫోల్డింగ్స్ అండి. నేను బాడీ పొడవు అయితే 15 ఇంచులు తీసుకున్నానండి. అంటే చూడండి 15 ఇంచులు. నాకు బ్లౌజు మెజర్మెంట్ కూడా పొడవు కూడా 15 ఇంచులే ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను కూడా 15 ఇంచులు తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఈ 15 ఇంచులకి బాడీ అయితే నాకు 19 ఇంచులు వచ్చిందండి. బ్యాక్ సైడు ఈ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు మనము పట్టుకుంటే మనకు 19 ఇంచులు వచ్చింది. ఈ 19 ఇంచుల్లో సగం అయితే మనము ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. ఇది నా దగ్గర ఇది అవైలబుల్గా ఉన్నింది నాకు, అందుకొంచెమై నేను ఇదైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ మెడ వచ్చేసి నాకు 5.5 పెట్టుకున్నానండి. ఫ్రంట్ మెడ 5.5. 6 ఉంది. 6 ఉంది అంటే నేను ఖర్చుతో సహా మీకు కొలిసి చూపిస్తున్నాను. 6 ఉంది. బ్యాక్ మెడ వచ్చేసి 7 ఉందండి. 7 ఉంది. మనం స్టిచ్ చేసేసరికి కొంచెము ఒక 1/4 ఇంచ్ అయితే కిందకి దిగుతుంది. తర్వాత ఇక్కడైతే మనము ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఇక్కడ క్రాస్ తీసుకోవాలండి. చంక దగ్గర అంటే నడుము దగ్గర చంక పార్ట్లో వస్తుంది కదా మనకు స్ట్రైట్గా, అక్కడ ఖర్చు అది ఉంటుంది కదండి. ఇక్కడ ఖర్చు అక్కడైతే మనము ఒక కరువు తీసుకోవాలి. కొంచెం అయితేనో తీసుకొని నేనైతే 2 ఇంచులు అయితే ఖర్చు కోసం వదిలిపెట్టుకున్నాను. ఖర్చు కోసం వదిలిపెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను ఇదే మెజర్మెంటు ఈ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకుంటానండి. తర్వాత మనము లైనింగ్ తిప్పేటప్పుడు దానికి స్టిచ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం మనము ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే మనము ఈ మెయిన్ క్లాత్ అయితే 1/2 ఇంచ్ వదులుకొని మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం స్టిచ్ చేసేటప్పుడు మనకు సరిపోతుంది. ఈ క్లాత్ చాలా మందంగా ఉందండి. సిల్క్ చాలా బాగుంది క్లాత్. అయితే నేనేం చేశానంటే ఈ క్లాత్ కింద ఏది కనిపించదు కదా అని చెప్పేసి ఈ కలర్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే మాత్రం బ్లాక్ వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకని ఈ క్లాత్ ఉండింది, అందుకని ఇది వేసుకుంటున్నాను నేను. ఇందులో కొంచెం అయితే రెడ్ కూడా కలిసింది కదా అని చెప్పేసి వేసుకుంటున్నాను. తర్వాత ఇదే మెజర్మెంట్తో మనము ఇదైతే నా దగ్గర 4 మీటర్ల క్లాత్ అయితే ఉందండి. ఈ 4 మీటర్ల క్లాత్తో నేను ఇట్లా క్రాస్గా వేసుకున్నాను. సమోసా మోడల్లో వేసుకున్నానండి.
సమోసా మోడల్లో వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దీన్ని నడుము ఇంతవరకు అయితే ఉందండి. ఇది నడుము. ఇక్కడైతే మనము ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇదైతే నా పొడవు అయితే ఎంత ఉందంటే 50 ఇంచులు ఉందండి పొడవు. ఇప్పుడు మనం 15 ఇంచుల బాడీ తీసుకున్నాం కాబట్టి తర్వాత ఇప్పుడు ఎంత ఉంటుంది మనకి 15 ఇంచుల బాడీ తీసుకున్నామండి. తర్వాత 35 ఇంచులు ఉంటుందండి. 35 ఇంచుల్లో మనము చూడండి ఇక్కడ కరెక్ట్గా 15 ఇంచులు వచ్చేసింది మనకు. 15 ఇంచులు. తర్వాత మనము బాడీ అదే మన పొడవు ఎంత ఉందంటే నలభై 5 ఇంచులు. ఇక్కడ 45 ఇంచుల దగ్గర మనము గుర్తులు పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా జరుపుకుంటూ మనము ఇలాగా పెట్టేసుకున్నామండి. తర్వాత ముందు మనము నడుము భాగం అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు దీని పొడవు ఇలా వేసుకొని మనం ఇక్కడైతే గుర్తు పెట్టుకున్నాము కదండి. ఈ గుర్తుల ప్రకారం మనము కట్ చేసుకోవాలి. ఇదండి. ఇక్కడైతే మనకు ఈ క్లాత్ కొంచెం అయితే తక్కువ వస్తుంది మనకి. ఎప్పుడైనా కానీ క్రాస్ కటింగ్లో కొంచెం అయితే క్లాత్ తక్కువ వస్తుంది. ఆ క్లాత్కి మనము ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. దీంట్లో సరిపోలేదండి, ఇక్కడ తీస్తాను క్లాత్. ఇక్కడ 2 ఫోల్డింగ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనము ఇక్కడ కూడా ఇలా వేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలండి.
ఇలా మనము రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు పొడవు సరిపోయిందా లేదా అని కూడా మనము చూసుకోవాలండి. కరెక్ట్గా మనకు 50 ఇంచులు ఉందండి. దీనికి మనము స్టిచ్ చేసుకున్న తర్వాత కింది పక్క మనము సన్న పట్టి అయినా కుట్టుకోవచ్చు, లేకుంటే ఏమన్నా లేస్ ఉన్నా వేసుకోవచ్చు, లేకుంటే మనము పీకో అయినా చేయించుకోవచ్చు అండి. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనకు హ్యాండ్స్కి కట్ చేసుకున్నాను కదా, ఈ హ్యాండ్స్కి అయితే మనము ఖర్చుతో సహా నాకు 9.5 ఇంచ్ వచ్చిందండి. మనము చూసారు కదా, ఖర్చుతో సహా హ్యాండ్స్ 9.5 ఇంచు. ఇప్పుడు నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఎల్బో హ్యాండ్స్ అయితే 11 ఇంచులు నాకు సరిపోతుంది. తర్వాత పట్టీ కోసం మనం ఒకవేళ మనకు తెలియకపోతే ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ మనము పెట్టుకొని మన ఎల్బో దగ్గర ఇలా పెట్టి చూసుకోవాలండి. ఎల్బో అంటే మరి ఇక్కడ దాకా తీసుకోకూడదండి, ముడతలు వస్తూ ఉంటాయి. చేయి ఇలా అన్నప్పుడు 1 ఇంచు తక్కువే తీసుకోవాలి. తీసుకుంటే మనకు ఎల్బో హ్యాండ్స్ సెట్ అయిపోతుంది. 11 ఇంచులు. తర్వాత 1 ఇంచు మనకు పట్టీ కోసం అండి అది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 ఇంచ్ అయితే మనము వదిలేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ఎల్బో హ్యాండ్స్ కదండి, 3.5 ఇంచ్ దింపేయాలి. తర్వాత ఇలా స్ట్రైట్గా గీత గీసుకోవాలండి. స్ట్రైట్గా గీత గీసుకోవాలి.
తర్వాత ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెం అయితే కరువు కరువు తిప్పేసేయాలండి. తర్వాత మనకు ఇక్కడ 6.5 ఇంచ్ పెడదామండి లూజు. ఇప్పుడు మనము ఇక్కడ కూడా ఒక గుర్తు పెట్టుకోవాలండి హ్యాండ్స్ మీద. తర్వాత కొంచెం అయితే క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకోవాలంటే మనము ఇలాగా కట్ చేసుకొని తర్వాత కొంచెం ఈ ఖర్చు దగ్గర నుంచి కొంచెం అయితే మనము ఇలాగ ఈ ఒక 1 ఇంచ్ దగ్గర మనము కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. సిల్క్ క్లాతులు అండి బాగా జారిపోతుంటాయండి. మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇదండి హ్యాండ్స్. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను కటింగ్స్ వీడియోస్ చాలా పెడుతూ ఉంటానండి. రేపు కూడా ఏదో ఒక ఫ్రాక్ కటింగో ఏదో ఒకటి పెడతాను. లేకుంటే పిల్లలకి షార్ట్స్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, అలాంటి ఏదైనా ఒక కటింగ్ అయితే రేపైతే పెడతానండి. మీకు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి, నేను మీకు వివరంగా చెప్తానండి. అంటే ఇది బ్లాక్ కాబట్టి క్లాత్ సరిగా కనిపిస్తుందో కనిపించట్లేదు నాకైతే అర్థం కాలేదు. ఓకేనా అండి, బాయ్.